విషయంలో చివరిగా ఒకే ఒక క్వశ్చన్, అంటే ఆమె ఎప్పుడైనా కళాశాల రాకపోతే ఆమె కోసం వేచి చూడడం కానీ, ఇంటి కాడ సైకిల్ వేసుకుని వెళ్ళడం కానీ చేశారా? ఆ పనులు పొరపాటు కూడా చేసేవాడు కదా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను వేరే కాలేజ్ ప్రెసిడెంట్ని కాబట్టి మార్నింగ్ 7:30 కాలేజీకి పోతే నైట్ 9:30కి వచ్చేవాడు కాలేజీ నుంచి. అదేందంటారు, 8 కాలేజ్ స్టార్ట్ అయ్యేది డిగ్రీ, 8 to 12:45, 1:30కి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేది, 5కి అయిపోయేది, 6కి ఈవినింగ్ కాలేజ్ స్టార్ట్ అయ్యేది, 9:30 ఈవినింగ్ కాలేజ్. ఈవినింగ్ కాలేజ్ మేము ఈవినింగ్ కాలేజ్ సపరేట్ ఎలక్షన్ కూడా జరిగేది. డే కాలేజ్ ఈవినింగ్ కాలేజ్ మొత్తం మేమే గెలిచేవాళ్ళం. సో మీరు చెప్పే మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 7:30కి విఆర్ కళాశాలకు వెళితే రాత్రి 9:30కి విఆర్ కళాశాల నుంచి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం మెస్లో అక్కడే భోజనం చేసేవాళ్ళం. పూర్తి సమయం విద్యార్థి రాజకీయాలు, లేదా మిగతా కళాశాలకు కూడా జిల్లాను తిరిగేవాడు నేను, అన్ని కళాశాలకు కూడా అంతే. సో ఖచ్చితంగా చూసేవాడు, అంటే చూసేవాడంటే క్యాజువల్గా అంతే. అంతకుమించి మీరు చెప్పినట్టు వెనకబట్టం, సైకిల్ వేసుకొని ఇంటికాడ కాపలాగా వేయటం చెప్పాను కదా. ఎపిసోడ్ మనం పక్కన పెడితే మీ స్వగ్రామం ఏదంటారు? సంగం మండలం పడమటిపాడు. ఈ నెల్లూరు రూరల్లో ఉంటుంది కాదు, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ. ఆత్మకూరు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటారు? అంటే ఇక్కడ ఒకటి ఉంది నాగరాజు గారు, నేను 1వ తరగతి పౌండపాలెం చదువుకున్నా, 2వ తరగతి చిత్తూరు జిల్లా కుప్పంలో చదువుకున్నా. ఎందుకు చదివానంటే నా మేనమామ జడ్జి, మా అమ్మ అన్న. మా అమ్మకి పెళ్ళయ్యే నాటికే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. సో నేను మా ఇంటికి పెద్ద బిడ్డను కాబట్టి మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు మా మేనమామ తిరుపతిలో అప్పుడు జడ్జి ఆయన ఫస్ట్, నేను పుట్టినప్పుడు 1965 సెప్టెంబర్ 26 తిరుపతిలో ఆయన సబ్ జడ్జి. అక్కడ నేను తిరుపతిలో జన్మించాను. నేను తర్వాత అయిపోయింది, మళ్ళీ నేను నెల్లూరుకు వచ్చేస్తాను కదా. తర్వాత 2వ తరగతి మా అమ్మ నన్ను బాగా డాక్టర్ని చేయాలని కోరిక, మా అమ్మకు చాలా ఇష్టం డాక్టర్ అంటే. 2వ తరగతి కుప్పంలో జరిపించింది. అప్పుడు కుప్పంలో ఉండేవాడు ఆయన, మేజిస్ట్రేట్ గాను సబ్ జడ్జి, గుర్తులేదు నాకు కరెక్ట్గా, నాకు మేజిస్ట్రేట్ సబ్ జడ్జి కుప్పంలో ఉండేవాడు ఆయన. అక్కడ 2వ తరగతి చదివాం. కానీ ఆయన కొంచెం బాగా డిసిప్లిన్, అందుకోసం అక్కడి నుంచి నేను 2వ తరగతి తర్వాత అక్కడికి పోనని చెప్పాను. 3, 4, 5 పడమటిపాళెం మా స్వగ్రామంలో చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్. 2వ క్లాస్లో కుప్పంలో మంచి స్టాండర్డ్స్ ఉండే స్కూల్. నేను పౌండపాళెం తీసుకొచ్చేటప్పటికి పౌండపాళెంలో అప్పుడు ఏం చెప్పారంటే బాగా అబ్బాయి చదువుతున్నాడు అని చెప్పి 3, 4, 5 ఈ 3 సంవత్సరాలు ఒకే సంవత్సరం పాస్ చేసి, అంటే అది మీకు అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ రోజుల్లో కొంచెం బాగా చదువుకునే స్టూడెంట్స్ని 1-2 years కొంచెం అవసరం చేసాం, అదే చేయించేవాడు, క్లాస్ జంప్ చేసాం. అంటే అక్కడ కుప్పంలో మంచి స్టాండర్డ్స్, పౌండపాళెంలో తక్కువ స్టాండర్డ్స్. కానీ నాకు మా మేనమామ ఆయన కొంచెం ఎక్కువ డిసిప్లిన్, దాంతో జడ్జి ఎవరితో కూడా కొంచెం మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అందుకోసం నేను కొంచెం వచ్చేసాను. వచ్చి 3, 4, 5 ఇక్కడ చదివా. తర్వాత 6th క్లాస్ నుంచి, అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో 6th క్లాస్ నుంచి నాకు అనుబంధం. కారణం ఏంటంటే చింతారెడ్డిపాడు అని, వావులెట్టిపాడు అని నెల్లూరు రూరల్లో, ఇప్పుడు కార్పొరేషన్ లిమిట్స్, అప్పుడు ఇక్కడ జస్ట్ 4 kilometers. మా అమ్మ అక్క అంటే మా పెదమ్మది ఆ ఊర్లో ఇచ్చారు. ఆమెకి పెళ్ళైన ఒక 5-6 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. సంగం మండలం పౌటపాడంలో మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఫాదర్ వాళ్ళు 5 మంది. సో మా పెదమ్మకి అండగా ఉండేదానికి మా అమ్మ మా నాన్న ఇక్కడికి వచ్చేసారు. అట్లా ఆ ఊరితో మా సంబంధాలు వావులెట్టిపాడులో ఉండి 6th, 7th చింతారెడ్డిపాళెంకి చదువుకున్నాం. చింతారెడ్డిపాళెం అంటే ఆనవ సోదరుల స్వగ్రామం. అక్కడి నుంచి 8th, 9th, 10th విఆర్ఐ స్కూల్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విఆర్ కళాశాల. ఇంకా హై స్కూల్లో 8th నుంచే స్టార్ట్ అయిపోయినాయి హై స్కూల్ రాజకీయాలు.